శ్రోతలకు స్వాగతం. ఈరోజు మొదలు పెట్టబోతున్న నవల రాగవల్లరి. రచన కావిలిపాటి విజయలక్ష్మి గారు. ఇవాళ లేట్ అయిపోయాను పిన్ని. క్యారియర్ తెస్తుంటే ఎవరో పొగరబోతు కారు మీదికి తోలాడు. ఎత్తేశాను గిన్నెలు. ఒలికిపోయింది అన్నం. రంగసాయి మాట పూర్తి కాకుండానే పోతే పోయింది అన్నం. దెబ్బలు తగలలేదు కదా? పడిపోయావా? మళ్ళీ హోటల్ నుంచి భోజనం తెచ్చావా తల్లి? జాలి ధ్వనించే గొంతుతో కలవరంగా ప్రశ్నించింది కాంతమ్మ. ఎవరండి ఆ పగురుమోతు అని కొంటెగా ప్రశ్నించిన పురుష గొంతు విని చివాలన తలెత్తి చూసి సారీ క్షమించండి అని తలవాల్చి పెదవుల చాటున నవ్వుకుంది రంగసాయి. అతను గలగలా నవ్వాడు. ఆ నవ్వు, అతని కవ్వింపు రోషంగా చూసింది అతని వైపు రంగసాయి. అతని వైపు నుంచి మరలిన ఆమె చూపులు అతను మాట్లాడుతున్న పేషెంట్ మీద వాలాయి. ఆశ్చర్యంగా మరొకసారి అతని వైపు చూసింది. ఇవాళ కడుపు నొప్పి రాలేదు కదూ? కాంతమ్మని అడిగింది. ఉదయం చుట్టుకుపోయానమ్మా. ఇవాళ భోజనం ఆఖరి భోజనమేమో. రేపు ఉపవాసం, ఎల్లుండి ఆపరేషన్ చేస్తారట అంది కాంతమ్మ విరక్తిగా నవ్వుతూ. ధైర్యంగా ఉండు పిన్ని. ఆపరేషన్ అయ్యాక బాగున్నవారు ఎంతమంది లేరు? నువ్వు బ్రతికి బాగుంటావనే కదూ హాస్పిటల్లో అడ్మిట్ చేసింది. ప్రాణాలు పోగొట్టుకున్నవారు ఉన్నారు కదమ్మా. నా గురించి నాకేమీ బంగలేదు. నువ్వే ఒంటరిగా ఎలా బ్రతుకుతావు అని. ఓ ఇంటిదాన్ని చేశాను కాదే అని నా బాధ. ఆమె గొంతు రుద్ధమై మూగబోయింది. జలజల కన్నీళ్లు జారిపోయాయి. లేదు పిన్ని, నువ్వు చచ్చిపోవు. నేనేనాటికి ఒంటరిదాన్ని అవను అన్నదే కానీ ఆ ధైర్యంతో రంగసాయి హృదయం చలించకపోలేదు. ఆ ఇద్దరి వైపు సానుభూతిగా చూశాడు. కొన్ని క్షణాల క్రితం గలగలా నవ్విన యువకుడు. అప్రయత్నంగా తలెత్తి అటు చూసిన రంగసాయి చూపులు అతని చూపులతో కలిసి విడిపోయాయి. కొన్ని క్షణాల క్రితం అతని చూపుల్లో కొంటెతనం, గొంతులో కవ్వింపు, నవ్వులో హాస్యం, ఇప్పుడు కరుణను సానుభూతిని చిలికే చూపులతో శాంత గంభీర వదనం. ఎంత అందంగా హుందాగా ఉన్నాడితను. చలించింది ఆమె హృదయం. 2 క్షణాలు దొర్లాయి నిశ్శబ్దంగా. మరేం భయం లేదు, ధైర్యంగా ఉండు నర్సమ్మ, నే వస్తాగా అని చెబుతున్న అతని గొంతు రంగసాయి చెవుల్లో గింగురుమంది. మరొక్కసారి అతన్ని చూడాలనిపించింది ఆమెకు. కానీ తలెత్తి అటువైపు చూడలేకపోయింది. టకటక అతని బూట్ల శబ్దం ఆమెకు దూరమవుతూ వినిపించింది. వద్దు అనుకుంటూనే అతని గురించి ఆలోచించసాగింది రంగసాయి. అతనెవరో, ఏ ఉద్యోగం చేస్తుంటాడో తెలుసుకోవాలని ఆతృత పడింది ఆమె మనసు. నర్సమ్మ బెడ్ వైపు నడిచి నీకేమిటమ్మా బాధ? నెమ్మదిగా ప్రశ్నించింది. కడుపు నొప్పి తల్లి. 50 ఏళ్లు పైబడ్డ ఆమె వినయంగా చెప్పింది. ఓ, శుక్రవారం నీకు కూడా ఆపరేషన్ చేస్తారా? అవునటమ్మా. ఏటైపోతానో, పిల్ల జల్లా లేరు, కానీ మా ముసిలాడు ఏడుస్తాడు అన్న నరసమ్మ కళ్ళు చెమ్మగిల్లాయి. పర్వాలేదు, నయమైపోతుంది, బాగానే ఉంటావు. ఇందాక నీ దగ్గరికి వచ్చారే ఆయన ఎవరు? ఆయన డాక్టర్ గారా? మూలుగుతా మా రాజులు, మా మంచి మనిషి అంటూ కళ్ళు మూసుకొని నమస్కరించింది నరసమ్మ. అందంగా ఆకర్షణీయంగా ఉండే ఆ యువకుడు వివాహితుడా కాదా అని ఎలా తెలుసుకోవాలో. ఆయనకు పిల్లలా అని అడిగింది రంగసాయి. ఏటోనమ్మా, పెళ్లి చేసుకోనంటారు అని అంతకన్నా వివరాలు చెప్పడం ఇష్టం లేని దానిలా ముఖం పెట్టి, పెద్దోళ్ల సంగతులు మా బోటోళ్ళకి ఏం తెలుస్తాయమ్మా? ఊరవతల పెద్ద భవంతి, ఊర్లో ఆస్పత్రి, 10 ఎకరాల మాగాణి, సెయ్యి సెలవైన బాబు అంది నర్సమ్మ. అతని దగ్గర నీ యజమాని ఏం చేస్తుంటాడు? తోటమాలి, పూల మొక్కల్ని పెంచడం, ఆవులు సంరక్షణ, ఆలింటికాడే పడుంటాడు. ఆయనకి తల్లిదండ్రులు ఉన్నారా? ఆయన పేరు? ఎందుకులే అనుకుంటూనే ప్రశ్నించింది రంగసాయి. లేరండి, పెద్దమ్మ గారున్నారు. బాబుగారి పేరు జయరాం. నీకేమన్నా కావాల్సి ఉంటే నన్నడుగు నర్సమ్మ అని చెప్పి వెళ్ళిపోయింది రంగసాయి. డాక్టర్ జయరాం. ఎందుకో ఆ పేరు పదే పదే నెమరు వేసుకుంది. అతని రూపం ఆమె మనసులో దోబూచులాడసాగింది. అతని చుట్టూ తన భవిష్యత్ అల్లేసుకుంది ఊహల్లో. ఆ రాత్రి చాలాసేపు నిద్ర పట్టలేదామెకు. ఏమిటి పిచ్చి ఊహలు? నా మనసు ఎందుకు ఇలా ఆ అపరిచిత వ్యక్తి వైపు ఆకర్షితమైపోతోంది? అతనెక్కడా? అతని అంతస్తెక్కడా? అతని భార్యగా పుట్టిన అదృష్టవంతురాలెవరో అని తనంతాను మందలించుకొని నవ్వుకుంది రంగసాయి. టంగ్ టంగ్ అంటూ గంట 12 సార్లు మోగింది. ఆపరేషన్ థియేటర్ ముందు బెంచీలపై ఆడామగా ఆతృత నిండిన వదనాలతో అటూ ఇటూ హడావిడిగా తిరిగే హాస్పిటల్ స్టాఫ్ వైపు చూస్తూ మౌనంగా కూర్చున్నారు. అందులో కాంతమ్మ కూతురు రంగసాయి, నర్సమ్మ భర్త వెంకన్న కూడా ఉన్నారు. బాబు, బొంగురు పోయిన
పురుష గొంతు అర్చినట్టు ఎవరినో పిలవడంతో చప్పున తలెత్తి అటువైపు చూసింది రంగశాయి. కర్చీఫ్తో మొహం తుడుచుకుంటూ భోజనం చెయ్యి అంటున్న జయరాం అతని ఎదురు నిల్చున్న వృద్ధుడు. ఇద్దరి చూపులు కలుసుకున్నాయి. ఏమో అడగబోయి మౌనంగా ఉండిపోయాడు జయరాం. అతనికి నమస్కరించాలని ఆగిపోయిందామె. వృద్ధుడు వెళ్ళిపోయాడు. ఎవరో మరొక డాక్టర్తో నవ్వుతూ మాట్లాడుతున్నాడు జయరాం. కాంతమ్మను ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్లారు. ఉప్పెనగా రాబోయే దుఃఖాన్ని అదిమి పట్టి బరువుగా నిట్టూర్చి చెమ్మగిలిన కళ్ళు తుడుచుకొని తనకు తాను ధైర్యం చెప్పుకుంటూ దేవుడికి నమస్కరించి జయరాం వైపు చూసింది రంగశాయి. జయరాం అతనితో మాట్లాడే డాక్టరు చెయ్యి కలిపి నవ్వుకుంటూ విడిపోయారు. సముద్రపు అలల వైపు చూస్తూ మౌనంగా నిల్చున్నాడు జయరాం. నెమ్మదిగా బిడియంగా అతని వైపు నడిచింది రంగశాయి. అతని దగ్గరగా నిల్చొని సంకోచిస్తూ క్షణం మౌనంగా చూసి నమస్కారం అండి అంది బిడియంగా. చివాల్న వెనుదిరిగి ఓ మీరా, గుడ్ మార్నింగ్ అన్నాడు చిరునవ్వుతో జయరాం. మా పిన్నిని ఆపరేషన్ చేయడానికి తీసుకెళ్లారు. మీరు మాకు హెల్ప్ చేయాలి అంటూ అతని వైపు చూసింది రంగశాయి. అతను ఆమె వైపు 2 క్షణాలు మౌనంగా చూశాడు. పచ్చని ఛాయ, నల్లని కురులు, కనుముక్కు తీరు, అందమైన 25 ఏళ్ల యువతి. ఆమె గొంతులోని సౌమ్యత, అలంకరణ చూస్తే సాంప్రదాయమైన కుటుంబంలోని వ్యక్తిగా కనిపించింది. నా పేరు రంగశాయి, కలెక్టర్ ఆఫీస్లో క్లర్క్గా పనిచేస్తున్నాను. ఆమె తప్ప నాకెవ్వరూ లేరు, ప్లీజ్ ఆతృత ధ్వనించే గొంతుతో అని అతని వైపు దీనంగా చూసిందామె. అతను అంగీకారంగా తల ఊపి థియేటర్లోకి వెళ్ళాడు. దడదడలాడే గుండె, కంపించే తనువు, చెమ్మగిల్లే కళ్ళు. జయరాం వెళ్ళిన వైపే ఆతృతగా చూస్తూ బెంచి మీద చతికిలబడింది రంగశాయి. 10 నిమిషాల తర్వాత యువతలకొచ్చాడు జయరాం. అతన్ని చూస్తూనే చివాలన లేచి నిల్చుని ఆతృతగా అతని వైపు చూసింది రంగశాయి. మీకు మీ తాలూకు మగవారెవరూ రాలేదా అడిగాడతను. ఆహా, ఏమలా అడుగుతున్నారు? ఆమె కండిషన్ బాగులేదా కలవరంగా అడిగింది. ఆహా, అది కాదు నసిగాడు జయరాం. మరి ఎవ్వరూ లేరు మాకు. ఆమెకు నాకు ఆమె మాత్రమే ఉన్నాం. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చూశాను, మరేం పర్వాలేదు, ధైర్యంగా ఉండండి. బాధగా నిట్టూర్చి బరువుగా తలవాల్చిందామె. అతను మళ్ళీ థియేటర్ వైపు నడిచాడు. ఆమె నిల్చోడానికి ఓపిక లేనట్టు మళ్ళీ బెంచి మీద చతికిలబడింది. బరువుగా కొన్ని క్షణాలు దొర్లాయి. జయరాం మళ్ళీ యువతలకొచ్చి చేతులు వెనక్కి కట్టుకొని అస్థిమితంగా పచాలు చేయసాగాడు. ఏమండి, చూశారా మా పిన్నిని? లేచి అతని దగ్గరగా వెళ్ళి అడిగింది రంగశాయి. మీరు ధైర్యంగా ఉండండి అని మాత్రం అన్నాడతను. ఈసారి అలా బెంచి దగ్గర నిల్చుని థియేటర్ వైపు చూడసాగింది రంగశాయి. కాంతమ్మ మృతదేహం స్ట్రెచర్ మీద ఉంచి యువతలకు తీసుకొచ్చారు. ఆమెను ఆతృతగా స్పృశించిన రంగశాయి పిన్ని అని కెవ్వున అరిచి దోసిట్లో మొహం దాచుకుంది. ఆమె దగ్గరగా నడిచి చూడండి, ఎవ్వరూ లేరంటున్నారు, మీరు ధైర్యంగా ఉండాలి పాపం అన్నాడు జయరాం. ఒక్కసారి అతని వైపు చూసి మళ్ళీ మొహాన్ని చేతులతో కప్పుకుంది రంగశాయి. మీకు అభ్యంతరం లేకపోతే ఈ సమయంలో మీకు ఎటువంటి సహాయమన్నా చెయ్యగలను అన్నాడు జయరాం. థ్యాంక్స్ అని నమస్కరించి సాయి. నిర్మల, పిన్ని చచ్చిపోయింది అంది రోదన స్వరంతో. ఆమె దగ్గరికి వచ్చిన ఓ యువతి భుజంపై తలాంచి ఆమె సాయి తల నిమిరి ఓదారుస్తోంది. నర్సమ్మను యువతలకు తీసుకొచ్చారు. ఆమెను చూసిన వెంకన్న బోరున ఏడ్చాడు. నిర్మల భుజం మీద తల అంచి రోదిస్తోంది రంగశాయి. జయరాం వెంకన్న దగ్గరికి వెళ్ళాడు. కాంతమ్మ పోయి నెల దాటిపోయింది. రాత్రి 10 గంటల వేళ ఆఫీస్ ఫైళ్లు రాసుకుంటూ తలుపులు తెరుచుకొని కూర్చుంది రంగశాయి. ఆమె ఆ ఇంట్లో 5 సంవత్సరాలుగా ఉంటోంది. ఇల్లు గలాయన అతని ఏకైక పుత్రుడు రామారావు భార్య లక్ష్మి అందరూ ఆమెను గౌరవంగానే చూస్తున్నారు. అందుకే మధ్యలో కొంత అద్దె ఎక్కువ చేసినా కిమ్మనకుండా ఇచ్చేస్తుంది. లక్ష్మి వారం రోజుల క్రితం పురిటికెళ్ళింది. తానొక్కతే ఇంట్లో ఆడది అనుకోగానే భయం పుట్టిన రంగశాయి దాసీదాన్ని తనకు సాయంగా రాత్రిపూట పడుకోమని బ్రతిమలాడింది. అది ముసిముసిగా నవ్వుకుంటూ, ఏంటమ్మగోరు అలాగంటారు? మీ కాడ పడుకుంటానంటే మా ఓడు ఒళ్ళకుంటాడా అంది. సర్లే, ఇల్లుగల అయినా పెద్ద మనిషి ఉన్నాడుగా, నాకేం భయంలే అనుకుంది రంగశాయి. ఆ సాయంత్రం ఇల్లుగల ఆయన బంధువుల ఇంటికెళ్ళాడని, తాను రామారావు మాత్రమే ఇంట్లో ఉన్నామని తెలియదు రంగశాయికి. కర్టెన్ తొలగించి గదిలో అడుగుపెట్టిన రామారావు చిన్నగా దగ్గాడు. చివాలన తలెత్తి, ఓ మీరా, ఏమిటిలా వచ్చారు అడిగింది. ఆహా, ఏం లేదు, నాన్న కూడా పిన్నిగారింటికి వెళ్ళారు, ఇంట్లో ఏమీ తోచక అని నసుగుతూ ఆమె ఎదుర కుర్చీ ఈడ్చుకొని కూర్చున్నాడు. రంగశాయి గుండెలు దడదడలాడాయి. ఆమెకు కవచంలా ఉండేది కాంతమ్మ. ఇప్పుడు తాను ఒంటరిది.
రామారావు ఇప్పటి వరకు మంచివాడే, కానీ మనిషి మనసు ఏ క్షణాన ఏమి కోరుకుంటుందో ఎవరికెరుక? ఆ కోరిక తీర్చుకోవడం కోసం ఆ మనిషి ఎన్ని అవతారాలు ధరిస్తాడో ఎవరికి తెలుసు? మౌనంగా తలంచి రాసుకుంటున్న రంగసాయి వైపు మత్తుగా వికారంగా చూస్తున్నాడు రామారావు. ఆమెనేదో అడగాలనుకుని ధైర్యం చాలక మళ్ళీ ఊరుకుంటున్నాడు. అతని వైఖరి అర్థం కాని ఆమె గబగబా ఫైళ్లు కట్టేసి లేచి నిల్చుని వాచ్ చూసుకుంటూ, చాలా రాత్రైంది, ఏదైనా మాట్లాడాల్సిందుంటే ఉదయం మాట్లాడండి అంది. కాదు, ఇప్పుడే మాట్లాడాలనుకుంటున్నాను ధైర్యాన్ని పుంజుకుంటూ అన్నాడు రామారావు. సామదాన దండోపాయాలేమైనా సరే ఉపయోగించి ఆమెను వశపరచుకోవాలనే నిశ్చయంతో. ఏమిటది? సూటిగా ప్రశ్నించింది రంగసాయి. అలా కూర్చోండి అన్నాడతను నవ్వుతూ. కూర్చొని ప్రశ్నార్థకంగా చూసింది అతని వైపు. నా భార్య ఆరోగ్యం సరైంది కాదు, అది మీకు తెలిసిందేగా అన్నాడు తడబడే గొంతుతో. అతని వాలకం పసిగట్టిన రంగసాయి ఆ తర్వాత మాట కోసం కోపాన్ని అదింపడుతోంది. నాక ఎందరు భార్యలనైనా భరించగల స్తోమతుంది అంటూ ఆమె వైపు చూశాడు. ఓ, మరొక ఆమెను పెళ్లి చేసుకోబోతున్నారా? వ్యంగ్యంగా నవ్వింది. ఎవరో కాదు, మీరే అనుకోండి అనేసి ఒక్కసారి ఆమె వైపు చూసి, ఒక్క భార్య ఉండగా పెళ్ళెలా, అందుకని అన్నాడు. రామారావు గారు తీవ్రంగా అరిచినట్లు వారించగా సహించలేనట్లుగా చూసింది రంగసాయి. అనవసరంగా ఆవేశపడకండి, మీకా పెళ్ళయ్యే అవకాశాలు లేవు, అది మీకు తెలుసు. ఎందుకు యవ్వనం వృధా చేసుకుంటారు? గెట్ అవుట్. ఒళ్ళు తెలియని కోపంతో నిలువున వణికిపోతూ లేచి నిల్చుంది రంగసాయి. అతను చప్పున తలుపులు మూసి ఆమె ఎదురుకొచ్చి నిల్చుని, అల్లరి పడకుండా గుట్టుగా వ్యవహారం చేద్దాం. ఇప్పుడు నిన్నెవరూ రక్షించలేరు, ఒప్పేసుకో. జీవితాంతం మా ఇంట్లోనే ఉందో గాని మర్యాదగా రెండో కంటికి తెలియకుండా గుట్టుగా మసులుకుందాం. ఏకవచన సంబోధనలోకి వచ్చేశాడు రామారావు. ఇతన్ని తప్పించుకోవడం ఎలా అని చురుగ్గా ఆలోచించింది రంగసాయి. వదనంలోకి బలవంతాన ప్రసన్నత తెచ్చుకుంటూ, మీ భార్యకు నాన్నకు మన సంగతి తెలిస్తే అంది నవ్వుతూ. అదంతా నే చూసుకుంటాగా. సంతోషంగా ఆమె చేతిని అందుకోబోయాడు రామారావు. ఒక్క క్షణం ఆగండి, వచ్చేస్తాను, మీ నాన్న లేరుగా ఇంట్లో అంటూ నవ్వి పెరట్లోకి నడిచింది రంగసాయి. ఆమె రాక కోసం నిరీక్షిస్తూ కూర్చున్న రామారావుకి తెల్లవారిపోయింది. తలుపులు తెరిచిన నిర్మలను వాటేసుకుని వెక్కి వెక్కి ఏడ్చింది సాయి. జరిగిందంతా నెమ్మదిగా చెప్తూ. పిచ్చి సన్నాసి, ఊరుకో. ఇలాంటి వెధవలకి గట్టిగా పాఠం చెప్పి మగవాడిలా బ్రతకాల్సిన నువ్వు ఇలా వణికిపోతున్నావేమిటి? రా, నిద్రపో. రేపు ఉదయం మరో ఇల్లేదన్నా చూద్దాం, బస మార్చేయి అని ఓదార్చి ఆశ్రయం ఇచ్చింది నిర్మల. 11 గంటల వేళ 4 రిక్షాలు తీసుకొచ్చిన రంగసాయి వైపు చురుగ్గా చూశాడు రామారావు. ఇల్లు ఖాళీ చేసేస్తున్నాను, తాళం పెట్టుకోండి, ఇదిగో ఈ నెల అద్దె తీసుకోండి అంటూ 5-10 రూపాయల కాగితాలు టేబుల్ మీద పెట్టింది రంగసాయి. సరే వెళ్ళొచ్చు అని ఇంకేమో అనబోయి రంగసాయి పక్కన నిల్చున్న నిర్మల వైపు చూసి మౌనంగా ఉండిపోయాడు రామారావు. రంగసాయి, నిర్మల ఒకే ఆఫీస్లో పనిచేస్తున్నారు. కొద్ది రోజుల పరిచయంలోనే ఇద్దరు మనసు కలిసిన స్నేహితులైపోయారు. త్వరగా సామాన్లు కట్టి రిక్షాలు ఎక్కించి వెళ్ళిపోతున్న రంగసాయి వైపు కసిగా చూశాడు రామారావు. ఇప్పుడు రంగసాయి ఉంటున్న ఇల్లు పైన కింద కలిసి 8 వాటాల వాళ్ళుంటున్నారు. పగలంతా ఆఫీస్లో పనిచేసి ఇంటికొస్తే శాంతిగా నిర్భయంగా ఉండేది. కానీ తనకు నా అనేవారు ఎవరూ లేరు అని గుర్తొచ్చేసరికి ఆమె మనసు దిగాలు పడిపోయేది. రోజులు దొర్లిపోతున్నాయి. ఓ రోజు మధ్యాహ్నం లంచ్ టైంలో హాస్యంగా అంది నిర్మల. సాయి, త్వరలో నువ్వు పెద్ద గృహిణివైపోతావు అని నవ్వుతూ. సంతోషం. ఎప్పుడు నేర్చుకున్నావు నీ జోస్యం చెప్పడం? తాను నవ్వేస్తూనే అడిగింది రంగసాయి. జోస్యం కాదు, నువ్వు ఓ పెద్ద కుటుంబానికి యజమానురాలువైపోతున్నావు. చెబుదు ఏమిటో. రంగసాయి చెవి దగ్గరగా నోరుంచి, నిన్ను హెడ్ గుమాస్తా ప్రేమిస్తున్నాడట, పెళ్లి చేసుకుందాము అనుకుంటున్నాడట అంది నిర్మల నెమ్మదిగా నవ్వుతూ. ఛీ, నోర్మొయ్, పళ్ళు రాలిపోతాయి. రంగసాయి వదనం రోషంతో కందింది. మధ్య నా పళ్ళ? గలగల నవ్వింది నిర్మల. కాదు కానీ నిజమా? ఎవరనుకుంటున్నారలా? ఓ శుభముహూర్తాన అతనే వస్తాడేమో మీ ఇంటికి నిన్నడగటానికి. ముసలి జంబుకం, జాగ్రత్త. అలా అడిగితే మరెప్పుడు నీ పేరెత్తకుండా వార్నింగ్ ఇయ్యి అంది నిర్మల. హెడ్ గుమాస్తా భార్య 4 పిల్లలకి తల్లి. ఈ మధ్యనే పోయింది. అతను తనపై కొద్ది రోజుల నుంచి ఏదో ప్రత్యేకమైన అభిమానం కనపరుస్తుంటే తాను ఎవ్వరూ లేనిదని, తన పినతల్లి కూడా పోయిందని తనపై జాలి పడుతున్నాడు అనుకుంది. కానీ నిర్మల అలా చెప్పిన దగ్గర నుంచి హెడ్ గుమాస్తాను చూస్తుంటే అతనితో మాట్లాడాల్సి వస్తే అసహ్యమేస్తోంది రంగసాయికి.
నిర్మల అదృష్టవంతురాలు, పెళ్ళైంది, భర్త, 2 పిల్లలు ఉన్నారు. ఆమె వైపు ఎవరూ కన్నెత్తి చూడరు. తనకి జన్మకు పెళ్ళయ్యే యోగ్యత లేదు. అలా రాసిపెట్టిన దేవుడు తన లాంటి వారికి అందం, యవ్వనం ఎందుకివ్వాలి? అందమైన పెళ్లి కాని యువతి తను. తల్లి, తండ్రి, తోబుట్టువులు ఎవరూ లేని దరిద్రురాలు తను. ఆఫీస్లో పనిచేసే మగవాళ్ళు ఏదో అక్కర్లేని ప్రశ్న వేసి మాట్లాడిస్తారు తనని. వెకిలిగా నవ్వుతారు, వెర్రిగా తన వైపు చూస్తారు. ఎందుకిలా? రక్షణ లేని స్త్రీ సంఘానికి ఆటబొమ్మ కాబోలు. ఇలా సాగిపోతున్న రంగసాయి ఆలోచన స్రవంతి హెడ్ గుమాస్తా వెంకటేశం తలుపు తోసి లోపల అడుగు పెట్టడంతో ఆగిపోయింది. ఉలికిపాటుగా లేచి నిల్చొని అతన్ని చూసిన ఆమె హృదయం తీవ్రంగా స్పందించసాగింది. మెల్లగా తనంతాను నిగ్రహించుకొని, రండి కూర్చోండి అంది తడబడే గొంతుతో. చనువుగా లోపలికొచ్చి కూర్చొని ఆమె వైపు ఒక్కసారి చూసి చిన్నగా దగ్గి గొంతు సవరించుకున్నాడు వెంకటేశం. ధైర్యాన్ని వెతికి చిక్కబట్టుకుంటున్న ఆమె, ఏదైనా ఆఫీస్ వర్క్ అర్జెంటుగా కావాల్సిందా ప్రశ్నించింది. చచా, ఆఫీస్ విషయం ఇక్కడేమిటి, స్వవిషయం వెకిలిగా నవ్వాడతను. అంటే ఏమిటది? ఆమె గొంతు వణికింది. మీ పిన్ని బ్రతికుంటే మీకు నాకు ఈ ఇబ్బంది ఉండేది కాదు. మౌనంగా తల వంచింది రంగసాయి. చూడండి, మీకా పెళ్ళయ్యే అవకాశాలు లేవు, నాకా వెంకటేశం గారు అరిచినట్లంది రంగసాయి. సాయి, ఆవేశపడకు, ఆలోచించు. నీకు 25 ఏళ్లున్నాయి, నాకు 43. ఏమంత వారా? దయచేసి అవతలకు వెళ్ళిపోండి చివాలున రోషంగా తలెత్తి అందామే. అతను ఆ మాట వినిపించినట్టు, నాకు బోలెడ్ డబ్బుంది, 4 పిల్లలున్నారనుకో, 3 ఆడపిల్లలు అత్తవారింటికి పోయేవారే, ఒక్క మగాడు. వెంకటేశం గారు, మీరు ఆ విషయమే మాట్లాడాలని వస్తే దయచేసి వెళ్ళిపోండి. అస్సలు నేను పెళ్లి చేసుకోను. హబ్బా, ఎంత పొగరు! కోరి వస్తే తేలిగ్గా కనిపిస్తున్నానే. సరే వస్తాను అంటూ విసురుగా వెళ్ళిపోయాడు వెంకటేశం. ఆ రాత్రి ఆమెకు నిద్ర పట్టలేదు. ఎకాఎకిన ఎంత ధైర్యంగా అడిగేశాడు. నీకు పెళ్ళయ్యే అవకాశాలు లేవు కనుక నన్ను పెళ్ళాడు అని. రక్షణ లేని ఆడపిల్ల ఎంత తేలికైంది ఇలాంటి రాబందులకి. కోపం, దుఃఖం, ఏమీ చెయ్యలేని నిస్సహాయత కన్నీళ్లతో దిండు తడిసిపోయింది. మనసు వికలమైపోయింది. తనకు ఆప్తులు, బంధువులు, నాన్న వారెవరూ లేరు. తను ధైర్యంగా, జాగ్రత్తగా ప్రతి అడుగు వేస్తూ జీవనయాత్ర సాగించాలి. ఆఫీస్లో ప్రతివాడు తన అందాన్ని కొరుకు తినేట్టు చూస్తాడు. రేపటి నుంచి వెంకటేశం తనకో శత్రువై ఏరుకు తింటాడు. తనకు తెలుసు, అతను ఎవరి మీదన్నా ఆగ్రహించాడంటే పాతాళానికి తొక్కేస్తాడు. ఇలాంటి ఆలోచనలతో చాలా రాత్రి గడిచాక ఎలాగైనా ఈ ఊరు నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకొని వెళ్ళిపోవాలని నిశ్చయానికి వచ్చింది రంగసాయి. మర్నాటి ఉదయం ఆఫీస్కి వెళ్ళాలనిపించలేదు. నిర్మల ఇంటికి వెళ్ళి జరిగిన విషయమంతా చెప్పి చెమ్మగిలిన కళ్ళొత్తుకుంటూ, మరి ఈ ఊళ్ళో ఉండాలని లేదు నిర్మల, ట్రాన్స్ఫర్ కోసం రాస్తాను అంది సాయి. వెధవ ఎప్పుడు ఇలా అడిగేస్తాడు అనుకున్నానులే. సరే ఏదో చెయ్యొచ్చు, ముందు సెలవు పెట్టేయి అంది నిర్మల. వీలవదంటే రిజైన్ చేస్తాను, కానీ ఆ వెంకటేశం ఎదురు పడను అంది సాయి. ఇలాంటి వసలు ఖాతరు చేయకూడదు రంగసాయి. నిర్లక్ష్యంగా నవ్వేసి తిరిగెయ్యాలి. ఎవడో ఏదో వాగాడని అలా కుమిలిపోతెయ్యలా అని ధైర్యం చెప్పింది నిర్మల. మంజరితో కొడైకెనాల్ వెళ్ళి ఆవేళి తిరిగొచ్చాడు జయరాం. చెమ్మగిలుతున్న కనులొత్తుకుంటూ అతని పట్ల ముభావంగా ఉండిపోయింది రంగమ్మ. పెద్దమ్మ, నా మీద కోపం వచ్చేసింది కదూ అడిగాడు జయరాం అన్నం ముందు కూర్చుంటూ ఆమెను ప్రసన్నురాల్ని చేసుకోవాలనే ప్రయత్నంలో. నీ మీద కోపగించుకోవడానికి నేనెవరిని బాబు? నా కోపంతో, బాధతో నీకు పనేమిటి? ఆమె గొంతు బరువుగా ధ్వనించింది. కోపం లేకపోతే నువ్వు అలా నాతో మాట్లాడకుండా ఉంటావా? పోనీ ఈ తప్పు క్షమించు పెద్దమ్మ. ఎందుకు బాబు క్షమాపణలు? నువ్వు చేసే ఏ పని ఆపగలిగింది ఈ పెద్దమ్మ? నీ చేత ఏ మంచి పని చేయించగలిగింది? ఏమీ లేదు. కానీ నాతో అబద్ధం ఎందుకు చెప్పాలి? వారం రోజులు వ్యాపార విషయంలో బొంబాయి వెళ్ళొస్తానని చెప్పావు. 1 రోజులు నీ రాక, ఉత్తరం లేక ఏడ్చి పిచ్చిదాన్నై ప్రసాద్ని అడిగితే అన్నాడు, వాడు పూల రంగడిలా కొడైకెనాల్ వెళ్తే మీరెందుకు ఏడుస్తారు అని. వెధవ వీడొకడు అని క్షణం తర్వాత, ఇటుపైన ఎప్పుడు అబద్ధం చెప్పి నిన్నిలా బాధ పెట్టను పెద్దమ్మా అని గబగబా అన్నం తినసాగాడు జయరాం. నేను రేపు వెళ్ళిపోదామనుకుంటున్నాను అంది రంగమ్మ అతని అన్నంలో పెరుగు వేస్తూ. అతను జవాబుగా, క్షమించమన్నానుగా అన్నాడు. కాదు, వెళ్ళిపోవాలని ఉంది, వెళ్ళిపోతాను అందామే. ఎక్కడికి పెద్దమ్మా? నన్ను వదిలి ఎలా వెళ్ళిపోగలవు? నవ్వుతూ ప్రశ్నించాడు జయరాం. కాశీకి పోతాను, అక్కడే ఉండిపోతాను.
నన్ను విడిచి నన్ను చూడకుండా ఉండిపోగలవా పెద్దమ్మా? కాశీకి వెళ్దామనుకుంటే వెళ్ళిరా. కాశీయే కాదు, అన్ని యాత్రలు చూడు. కావలసినంత డబ్బు తీసుకెళ్ళు. దాన ధర్మాలు చెయ్యి. పేలవంగా నవ్వి, ఎందుకు బాబు అవన్నీ చేయడం? ఎవరి కోసం? అంది రంగమ్మ. నా కోసం అన్నాడు జయరాం నవ్వుతూ. నిజమే, అసలు నేను జీవిస్తున్నది నీకోసమే. నీ మీద కోటి ఆశలతోనే. కానీ నిన్ను గృహస్థుగా, పిల్లల తండ్రిగా ఈ జన్మకు చూడనుగా. ఏమీ సంతోషం అనుభవించాలి బాబు ఈ ఇంట్లో ఉండి? ఏ వేడుకలు చూడాలి? అందుకే కాశీకి పోతాను, అక్కడే ఉండిపోతాను. అబ్బబ్బా, వేధిస్తున్నావు పెద్దమ్మా. అను. మంజరి మెడలో తాళి కట్టి గృహస్థునైపోతాను. కట్టేయి. యజ్ఞం చేసిన సోమయాజుల వంశం నిలబెడతావని తెచ్చుకున్నారు. తల్లిదండ్రుల గౌరవం, సాంప్రదాయం నిలబెట్టే బాధ్యత నీకు లేదనుకుంటే కట్టేయి. కులం గోత్రం సంగతి మాటకేం? మంజరి తల్లి రాజేంద్రవర్మ గారి ఉంపుడుగత్తె. ఆమె నీ సహధర్మచారిణి. తల్లి అనుకోగలిగితే కట్టేయి. రంగమ్మ వదనం ఉదాసీనంగా మారిపోయింది. అబ్బా ఊరుకో పెద్దమ్మా అన్నాడు జయరాం తలడ్డంగా తిప్పుతూ. సహించలేకపోతున్నావే వట్టి మాటను? ఆలోచించు బాబు నిదానంగా. పేదైనా పెద్దింటి పిల్లని చూస్తాను, నా మాట కాదనకు. సంఘంలో నీకు గౌరవమైన స్థానం కావాలి. మర్యాదస్తుల ఇంటి పిల్లను చూస్తాను, పెళ్లి చేసుకో. నా మనస్సు మంజరికి ఇచ్చేశాను పెద్దమ్మా. ఆమె నాకు మానసికంగా, శారీరకంగా ఏనాడో భార్య అయిపోయింది. అయితే కులం, సాంప్రదాయం అని నీ బోటి వాళ్ళ నిరసనకి జడిసి చట్టసమ్మతంగా భార్యను చేసుకోలేకపోతున్నాను. నా బోటి వాళ్ళ నిరసన నిన్నేం చేయగలదు? జమీందార్ల బిడ్డవి, ఏ రిజిస్టర్ మ్యారేజో చేసుకుంటే సరి. వెధవ సంఘం ఆమోదించకేం చేస్తుంది? ఆ మంజరినే పెళ్ళాడి ఇంటికి తెచ్చుకో. దేవీ పూజ, దేవతార్చన ఇవన్నీ ఎందుకింట్లో? అది నువ్వు పెద్దమ్మా. ఆమె మాట మధ్యలో మరి వినలేనట్టు వారింపుగా అన్నాడు జయరాం. పెద్దమ్మ నిజం చెప్తోంది ఇప్పుడు. ప్రతిరోజు సాయంత్రం కారేసుకుని వెళ్ళి ఉదయం వస్తుంటే ఈ పెద్దమ్మ నిన్ను మందలించగలిగిందా? సంఘం ఏం చేయగలిగింది? చాటుగా గుసగుసలాడుతుంది అంతేగా. దేవతార్చన చేసే యాజులు గారు మాత్రం నీ నడవడి తెలిసి బాధపడుతున్నారే కానీ మందలించగలిగారా? జయరాం బాబు అని పిలిచి తీర్థం ఇవ్వడం మానేశారా? ఆ తీర్థం కనులకద్దుకొని పుచ్చుకుంటున్నావు. నీ భవిష్యత్తు తీర్చిదిద్దాలని దివారాత్రులు తప్పించిపోతోంది ఈ పెద్దమ్మ. డాక్టర్ గారు అని గౌరవంగా పిలిచి నమస్కరిస్తూనే ఉన్నారు. నిన్ను చాటుగా విమర్శించి నవ్వుకునే పెద్దలు నేను సహించలేకపోతున్నాను బాబు అన్న ఆమె గొంతు రుద్ధమై మూగబోయింది. అతను భోజనం ముగించి లేచాడు మౌనంగా. తెల్లని స్త్రీ పంచ కట్టుకొని చేతి సంచితో జయరాం గదిలోకి వచ్చింది రంగమ్మ. ఏదో నెపాన పెళ్లి చేసుకోమని అడుగడుగున జయరాంని వేధిస్తూనే ఉంది రంగమ్మ. ఆమె మాటను ఎందుకు అతను నిర్లక్ష్యంగా తోసిపుచ్చలేక బాధపడతాడు? మంజరిని ఎందుకు పెళ్లి చేసుకోలేకపోతున్నాడు? తనని తల్లిలా పెంచింది రంగమ్మ. ఓనాడు ఆత్మహత్యకు పూనుకున్న రంగమ్మ నిజంగా తన కోసమే ఆ ప్రయత్నం మానుకుని బ్రతికుంది. తానింతటివాడు కావడానికి కారకురాలు రంగమ్మ. అందుకని ఆమెను నొప్పించలేడు. ఆ కృతజ్ఞతాభావమే ఆమెకు ఎదురు తిరిగే మనస్సుని, నోటిని అదిమి పెడుతోంది. తన తల్లిదండ్రుల పవిత్రత, గౌరవ, సాంప్రదాయాలు, తన ఇంట్లో నిత్యం జరిగే దేవతార్చన తనకు భారీగా వచ్చే స్త్రీ మంజరి కాదని ఘోషిస్తున్నాయి. తీవ్రంగా ఆలోచిస్తున్న జయరాం అడుగుల సవడికి తలెత్తి చిరునవ్వుతో రంగమ్మ వైపు చూస్తూ, మళ్ళీ ఎన్ని రోజుల్లో వస్తావు పెద్దమ్మా అడిగాడు. నేను చెప్పిన మాట నువ్వు వినవు. మళ్ళీ నేను ఇంటికి ఎందుకు రావాలి? ఎదురు ప్రశ్న వేసింది రంగమ్మ. చిన్నబోయిన రంగమ్మ వదనంలోకి క్షణం మౌనంగా చూసి బాధగా నిట్టూర్చి, ఆలోచించు పెద్దమ్మా. మంజరిని జీవితంలో విడిచిపెట్టలేను. అలాంటప్పుడు మరొక స్త్రీ మెడలో తాళి కట్టి ఆమెను బాధించడం ధర్మమంటావా అడిగాడు. బాధించడం అంటే ఆమెనెందుకు బాధిస్తావు? భర్త పరస్త్రీలోలుడై ఆమెను ఆదరించకపోతే సహించగలదా? బాధపడదు. కేవలం కొట్టి తిట్టడమేనా బాధించడం అంటే? ఒక్క భార్యతోనే ఏడ్చే చాదస్తులు ఈ కాలంలోనూ ఉన్నారా? పెళ్లి చేసుకో నా మాట విని తేలిగ్గా నవ్వేసింది రంగమ్మ. సరే నీ ఇష్టం, అలానే సంబంధం చూడు. కానీ ఒక షరతు. పెళ్లికి ముందు ఆ అమ్మాయితో నేను మాట్లాడాలి. కొన్ని విషయాలు ఆమెకు తెలియజేయాలి. ఇందుకు ఆమె తల్లిదండ్రులు సమ్మతించాలి. బాగుంది, ముందస్తుగా ఏం చెప్పేస్తావు? నవ్వి, ఏదన్నా ముందుగానే చెప్పాలి పెద్దమ్మా అన్నాడు. తీరా సంబంధం తెస్తే తూలగొట్టేసేలా ఉన్నావు. అలాంటి అనుమానం ఉంటే ఆ ప్రయత్నం మానేయి. కొన్ని క్షణాలు మౌనంగా దొర్లిన తర్వాత తలెత్తి రంగమ్మ వైపు చూశాడు జయరాం. నీళ్లు నిండిన కళ్ళతో జయరాం వైపు చూసింది రంగమ్మ.
ఆ అమ్మాయి నేను మాట్లాడే విషయాలు విని సమ్మతిస్తే తప్పకుండా పెళ్లి చేసుకుంటాను పెద్దమ్మా అన్నాడు జయరాం. తప్పకుండా పెళ్లి చేసుకుంటాను అన్నావు. నీ నోటి వెంట ఇన్నాళ్లకి ఆ మాట వచ్చింది. దేవతలు తదాస్తు అని అనే ఉంటారు. స్వామి ఏడుకొండలవాడ అంటూ నమస్కరించి, రాజమహేంద్రవరంలో మన బంధువులున్నారు బాబు, వెళ్తాను. నీకు పెళ్లి చేసేదాకా మరి నిద్రపోను అంది రంగమ్మ. వేణుగోపాల స్వామి ఊరేగింపు కాబోలు సన్నాయి వినిపిస్తోంది. వీధిలో పల్లకి నిల్చున్నట్టుంది. ఏవో పప్పు బియ్యం ఇస్తావు కాబోలు. ఇచ్చిరా పెద్దమ్మ, తర్వాత మాట్లాడుకుందాం అన్నాడు జయరాం నవ్వుతూ. తిరిగి వచ్చిన రంగమ్మ జయరాం శిరస్సుపై అక్షింతలు చల్లుతూ ఏమేమో ఆశీర్వదించింది. ముఖ్యంగా తిరుపతి వెళ్ళి రావాలోసారి. నువ్వు చల్లగా ఇంటికి తిరిగి వచ్చేస్తే తిరుపతి దేవుని సన్నిధికి వెళ్ళాలనుకున్నాను. అయితే వెళ్ళి తొందరగా వచ్చే పెద్దమ్మా అంటూ కొన్ని రూపాయల నోట్లు టేబుల్ మీద ఉంచాడు జయరాం. అలాగే ఏదన్నా సంబంధం మాట్లాడి అంటూ రూపాయలు పర్సులో పెట్టుకుంది రంగమ్మ. ఓ అదా, అలా అయితే నా డబ్బు నాకు ఇచ్చేయి అన్నాడు జయరాం చెయ్యి ముందుకు చాపి నవ్వుతూ. చిన్న కురాడివా జయరాం, 30 ఏళ్ళు వచ్చాయి. పెళ్ళైతే ఈసరికి 2 పిల్లల తండ్రి అయ్యేవాడివి. అన్ని విధాలా నీకు నచ్చితేనే చేసుకో అంది రంగమ్మ గబగబా గుమ్మం దాటి వెళ్ళిపోతూ. బస్టాండ్కి కారు మీద వెళ్ళిపో పెద్దమ్మా అన్నాడు జయరాం గట్టిగా ఆమెకు వినిపించేలా. రాజమహేంద్రవరపు వీధులన్నీ తిరిగి అలసిపోయిన రంగమ్మ తాను చూడాలని తహతహలాడిన వ్యక్తులు లేకపోగానే నిరాశగా నిస్పృహగా మళ్ళీ స్టేషన్కి చేరుకుంది. హఠాత్తుగా ఆమె చూపులు ఒకచోట నిలిచిపోయాయి. అవును, వాడు భుజంగరావే అనుకుంటూ నిల్చుంది. అతను తన వైపు రావడం గమనించి తాను ముందుకు నడిచింది. అతని సమీపాన నిల్చొని బాబు అని సంబోధించి ఏవేవో ఆతృతగా ప్రశ్నించింది. అతను ఆమె ప్రశ్నలకు జవాబులిచ్చి మీరెవరు అని అడిగాడు. కొన్నాళ్ళు వారింటి అద్దెకున్నానులేండి అని చప్పున వెనుదిరిగి చెమ్మగిలిన కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళిపోతూ తనని భుజంగరావు గుర్తుపట్టనందుకు సంతోషిస్తూ నాటికి నేటికి భుజంగానిది మెతకబుర్రే అని నవ్వుకుంది రంగమ్మ. సాయంత్రం అయింది. ట్రాన్స్ఫర్ ఆర్డర్లు ఇవాళ వస్తాయని ఎదురుచూసే రంగసాయి పోస్ట్మెన్ వస్తున్నాడేమో అని రోడ్డు వైపు చూస్తూ గుమ్మంలో నిల్చుంది. అమ్మాయి కలెక్టర్ ఆఫీస్లో గుమాస్తాగా పనిచేస్తుందట. రంగసాయి అనే అమ్మాయి ఈ ఇంట్లో ఉందట. ఆఫీస్లో కనుక్కున్నాను, ఓసారి చూపిస్తావా తల్లి అడిగింది 50 ఏళ్లు పైబడ్డ స్త్రీ రంగసాయి వైపు చూస్తూ. నేనేనండి ఆ రంగసాయిని అంది రంగసాయి ఆమె వైపు ప్రశ్నార్థకంగా చూస్తూ. విస్పారిత నేత్రాలతో రంగసాయి వైపు 2 క్షణాలు చూసి తృప్తిగా నిట్టూర్చి ఎవరీమే, ఎందుకొచ్చింది అని కంగారుగా ఉంది కదూ. నేను నీకు తెలియదు కానీ మీ నాన్నకు బాగా తెలుసు. మీ నాన్న రామిగాడున్నాడే, వాడంటే నాకెంత ఇష్టమో. వాడికి 100 ఏళ్ళు నిండిపోయాయి. నేను రాయిలా ఉన్నాను అన్న రంగమ్మ గొంతు పూడిపోయి జలజల కన్నీళ్లు కారిపోయాయి. రంగసాయికి ఆశ్చర్యంగా ఉంది. అంత నాన్నగారంటే ఇష్టమైతే ఇంతవరకు ఆయన బ్రతికుండగా ఒక్కసారన్నా ఎందుకు రాలేదు అని కన్నీళ్లు తుడుచుకొని గొంతు సవరించుకొని మళ్ళీ అంది రంగమ్మ. వాడు నాకన్నా 5 ఏళ్ళు చిన్నవాడు. అక్క అంటే తమ్ముడు అని పిలుచుకునేవారం అని ఇంకేమేమో ఆమె బాల్యం నాటి సంగతులు చెప్తూ పాపిష్టిదాన్ని, వాడు బ్రతికుండగా ఒక్కసారి చూడలేకపోయాను అని కళ్ళొత్తుకుంటూ గడపలో నిల్చుని ఉన్న ఆమెను రండి లోపలికి రండి అని ఆహ్వానించింది. నా పేరు రంగమ్మ, నీకు అత్తయ్యనవుతాను అంటూ చనువుగా ఆ గదిలో ఉన్న కుర్చీలో కూర్చుంది రంగమ్మ. ఆడ మగ ఇలా గృహస్థుల్ని నమ్మించి 10 పరక అడిగి తీసుకోవడం ఈ మధ్య జరిగే మోసాలు గుర్తొచ్చి అనుమానంగా రంగమ్మ వైపు చూసింది రంగసాయి. తననే పరిశీలనగా చూస్తున్న ఆమె కనులు ఎందుకో తడిగా ఉన్నాయి. మీరెవరు, ఎక్కడి నుంచి వస్తున్నారు ప్రశ్నించింది రంగసాయి. మా ఊరు రామాపురం. తిరుపతి వెళ్ళి అట్నుంచి వస్తూ మీ నాన్న ఎలా ఉన్నాడో చూసిపోదామని రాజమహేంద్రవరంలో దిగానమ్మా అని క్షణం ఏమో ఆలోచిస్తున్నట్లు మౌనంగా ఉండిపోయి నువ్వు ఇక్కడ ఉన్నావని తెలిసి ఓసారి చూసిపోదామని వచ్చాను అందామే. ఎండను పడొచ్చారు, బాత్రూంలోకి వెళ్ళి కాళ్ళు మొహం కడిగేసుకోండి బామ్మగారు. బామ్మగారిని కాదమ్మా, అత్తయ్యని. ఓ అవును కదూ అని నవ్వి కాళ్ళు కడుక్కొని రండి, కాఫీ ఇస్తాను అంది. రంగమ్మకు కాఫీ ఇస్తూ మీకు పిల్లలా అడిగింది రంగసాయి. రామాపురం డాక్టర్ గారింట్లో ఉంటున్నానమ్మా, ఆయన నాకు బిడ్డలాంటి వారే. రామాపురం డాక్టరా, ఆయన పేరు ప్రశ్నించింది రంగసాయి. కొన్నాళ్ల క్రిందట నర్సమ్మ జయరాం గుర్తొచ్చి జయరాం అంటారు, తుళ్ళిపడ్డట్లై మళ్ళీ అతని పేరు విని ఉంటుంది అని సరిపెట్టుకొని రంగమ్మ వైపు అనుమానంగా చూస్తూ ఆమె ఎదుట కుర్చీలో కూర్చుంది రంగసాయి. రంగమ్మ ఆప్యాయంగా కుశల ప్రశ్నలు వేస్తుంటే పొడిగా జవాబులు చెప్తూ కాఫీ చల్లారిపోతుంది, తాగండి అంది. కాఫీ గటగట తాగేసి రంగసాయి పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు జరిగిన సంగతులు
ప్రశ్నించి సేకరించింది రంగమ్మ. తర్వాత చెమ్మగిలిన కళ్ళు తుడుచుకొని వాడి సంగతే తెలిసింది కాదు. వాడి వంశానికి నువ్వే ఉన్నావన్నమాట. అమ్మాయి అన్నం తిను, చాలా రాత్రైంది అంది రంగమ్మ. పిన్ని పోయిన తర్వాత ఇలాంటి ఆప్యాయమైన మాట తనకు కరువైంది అనుకున్న రంగసాయి, రండి మీరు నేను కలిసి భోంచేద్దాం అంది నవ్వుతూ. రాత్రివేళ నేను భోజనం చెయ్యనమ్మా, నువ్వు తినేసిరా. అయితే ఏదైనా పలహారం చేస్తాను. నా తల్లి, వద్దమ్మా, కాఫీ తాగానుగా. ఒట్టి కాఫీ తాగి నిద్రపోతారా? అలా వీల్లేదు, అరటిపళ్ళు తెప్పిస్తాను. అయ్యో నామతి మండ, నీకు ఇవ్వాలని అరటిపళ్ళు పూలు కొన్నానే అమ్మాయి, ఇవ్వడం మర్చిపోయాను. నిన్ను చూడగానే సంతోషమైపోయింది, కడుపు నిండిపోయింది, బంగారు బొమ్మలా కనిపించావు అంటూ పూలు పళ్ళు ఇంద తీసుకో అంటూ రంగసాయి చేతుల్లో పెట్టింది రంగమ్మ. ఏమిటో ఇదంతా కంగారుగా ఉంది రంగసాయికి. ఒక పువ్వు తలలో ముడుచుకొని అరటిపళ్ళు 4 ఒలిచి పళ్ళెంలో పెట్టి రంగమ్మకిచ్చింది. తలలో పువ్వు ముడుచుకున్నావు కదూ, నేను వచ్చిన పని పండే అంది రంగమ్మ నవ్వుకుంటూ. మీరేం పని మీద వచ్చారు? అయినా నాతో ఏం పని అడిగింది రంగసాయి. అన్నం తినేయి మాట్లాడుకుందాం అంది రంగమ్మ. మరికొంచెం కంగారు ఎక్కువైంది రంగసాయికి. ఇరుగు పొరుగుల్ని ఎవరినన్నా పిలుద్దామా అని కూడా అనుకుంది. గబగబా భోజనం ముగించి మళ్ళీ రంగమ్మ దగ్గరికి వచ్చి కూర్చుంది. ఏదో ఆలోచిస్తూ మౌనంగా ఉన్న రంగమ్మ రంగసాయి మొహంలోకి చూస్తూ, అమ్మాయి పెళ్లి చేసుకోవా అడిగింది. చేసుకుంటానే చిలిపిగా నవ్వుతూ అంది రంగసాయి. ఎవరినన్నా నిర్ణయించుకున్నావా పెళ్లి చేసుకుందామని? ఇంకా లేదండి. అయితే మా జయరాముని చేసుకుంటావా అడిగింది రంగమ్మ. ఏమిటి ఈమె మాటలు, పిచ్చిది కాబోలు అని చిరాకనిపించిన రంగసాయి నిర్లక్ష్యంగా కొంటెగా నవ్వుతూ, ఓ అయితే పెళ్లి మాటలకు వచ్చారన్నమాట. బాగుంది, ఆయన తీసుకురావాల్సింది అంది. నవ్వుతాలు కాదే అమ్మాయి, వాడు వస్తాడు. ఏం పెళ్లి చేసుకోవా? తగినవాడు వరుడుగా వస్తుంటేను. అయ్యో ఎందుకు చేసుకోను? హాస్యం కాదే రంగసాయి, నిజంగా ఈడు జోడు అందం ఇద్దరు భార్యాభర్తలైతే రతి మన్మధుల్లా ఉంటారు. సాయి అని పిన్నే పిలిచేది. ఎందుకొచ్చిందో ఏమి యాచిస్తుందో సూటిగా చెప్పరాదు. ఎందుకు ఈ అధిక ప్రసంగం? జయరాం పెళ్లి చేసుకోవాలనుకుంటే అమ్మాయిలే లేరా? ఈమె మాటలన్నీ బూటకం అనుకున్న రంగసాయి కవ్వింపుగా నవ్వుతూ, ఆయన వయసు ఎంత అత్తయ్య గారు ప్రశ్నించింది. 30. నీ వయసు ఎంతమ్మా? మంగమ్మ ప్రశ్న. 25. నాకైతే ఆర్థిక స్తోమత లేక తగిన సంబంధం రాక పెళ్లి కాలేదు. మరి జయరాం గారు ఇంత వయసు వచ్చినా పెళ్లి కాకుండా ఉండిపోయారంటే కారణం చెప్తారా? గట్టిదాన్నవే అని గొల్లున నవ్వి, కర్మ, పెళ్లి చేస్తాం బాబు అంటే వద్దంటూ వచ్చాడు ఇప్పటి వరకు. ఇప్పుడు తాను పెళ్లాడబోయే అమ్మాయితో ముందుగా మాట్లాడి అభిప్రాయాలు నచ్చితే పెళ్లి చేసుకుంటాడట అంది. ఓ అయితే మాట్లాడమనండి అని టక్కుననేసి సిగ్గుపడింది సాయి. తండ్రి ఏడుకొండలవాడా అని నమస్కరించి, అమ్మాయి పెళ్లి తప్పించుకోవాలని ఏవో చెప్పదంటూ ప్రశ్నలు వేస్తాడు, ఏవో షరతులు పెడతాడనుకో. నీకు తల్లి లాంటి దాన్ని, నా మాట విని అన్నింటికీ సరే నీ ఇష్టం అనేసి మెడలో తాళి కట్టించుకో. జయరాం మనసు వెన్న లాంటిది. నీ జీవితం 3 పువ్వులు 6 కాయలు కాకపోతే నన్నడుగు అంది రంగమ్మ. ఏం ప్రశ్నలు వేస్తారంటారు? కొంటెగా ప్రశ్నించింది రంగసాయి. నాకేం తెలిసే అమ్మాయి, పెళ్లి తప్పించుకోవాలనుకుంటాడేమో. చిన్నగా నవ్వి మౌనంగా ఉండిపోయింది. ఆవులించి చిటికలు వేస్తూ 2-3 రోజుల్లో ఇద్దరం కలిసి వస్తాం అంది రంగమ్మ. ఓ తప్పకుండా అని ఆమెకు మంచం వాల్చి దుప్పటి పరిచి పడుకోండి అని తాను ఆమె దగ్గరలో మరో మంచం వాల్చుకొని పడుకుంది రంగసాయి. రంగమ్మ మాటలేమీ నమ్మలేదు. జయరాం స్థితిగతులు బాగా తెలిసిందై ఉంటుంది. నాకు నమ్మకం కలిగించడానికి, నాన్న కబుర్లు ఆసరేపడానికి జయరాం మాటలు చెప్పింది. ఈ రాత్రి గడిచి రేపు ఉదయం 5ో 10ో ఇమ్మని అడుగుతుంది. లేదా ఈ రాత్రే ఏదైనా విలువైన వస్తువు తస్కరించి పరారవ్వచ్చు అనుకున్న రంగసాయి రంగమ్మ గురకపెట్టి నిద్రపోతుంటే ఆమెను చూస్తూ జాగరణ చేసింది. అదేమిటి అమ్మాయి నిద్రపోలేదు? మొహమల పీక్కుపోయింది. జయరాంతో పెళ్ళనగానే నిద్రపట్టలేదేమిటి అంటూ ప్రశ్నించి నవ్వింది రంగమ్మ. ఉదయం జయరాం పెళ్ళి కాదు తల్లి, నువ్వేం పట్టుకుని ఉడాయిస్తావో అని భయం, రాత్రి నిద్ర పట్టకపోవడానికి కారణం అనుకుని చిన్నగా నవ్వేసింది జవాబుగా రంగసాయి. గబగబా స్నానం చేసి రంగసాయి ఇచ్చిన కాఫీ తాగి, మరి వెళ్ళి వస్తానమ్మాయి, నేను చెప్పిన మాటలు గుర్తున్నాయి కదూ, మంచి రోజు చూసి బాబుని తీసుకొస్తాను అంటూ మరి జవాబు కోసం నిలవకుండా సంచి చేత్తో పట్టుకుని వెళ్ళిపోయింది రంగమ్మ. హమ్మయ్య అని తేలిగ్గా నిట్టూర్చింది రంగసాయి. ఆ ఇంట్లో ఉన్న అందరికీ
ఆమె వచ్చి ఏం మాట్లాడిందో, ఓ రాత్రి తలదాచుకోవడానికి రంగమ్మ ఎన్ని అబద్ధాలాడిందో, ఎంత నాటకమాడిందో అని అంతా చెప్పి నవ్వించింది రంగసాయి అందరినీ. కానీ 3 రోజుల తర్వాత 4వ రోజు సాయంత్రం 5 గంటల వేళ బ్లూ అంబాసిడర్ కార్ గుమ్మానికి ఎదురుగా రోడ్డు మీద ఆగేసరికి కంగారు పడిపోయింది. అందులోంచి దిగిన రంగమ్మ జయరాంని చూసి ఆమె హృదయం తీవ్రంగా స్పందించసాగింది. లోపలికెళ్ళి స్టవ్ వెలిగించి కాఫీ నీళ్లు పెట్టి మొహం కడిగి బొట్టు పెట్టుకుంటోంది. అమ్మాయ్ అంటూ గదిలోకి వచ్చేసింది రంగమ్మ. అవతల నిల్చున్నాడు జయరాం. నమస్కారం అండి, డాక్టర్ గారిని కూడా లోపలికి పిలవండి అంది రంగసాయి. ఫుల్ వాయిల్ చీర, రేగిన తల, కలవరపాటుగా బిడియంగా నిల్చున్న రంగసాయిని చూసిన జయరాం మీరా అన్నాడు ఆశ్చర్యంగా. క్షమించండి, ఆమె నిజంగా మీకు సంబంధించిన వారని, ఆమె మాట్లాడిందంతా నిజమని అనుకోలేదు నేను అంటూ ఆగింది. ఓ ఐఎమ్ సారీ, నిజమే ఆమె చెప్పిందంతా అన్నాడు జయరాం నిల్చునే. కూర్చోండి అంది. అయిష్టంగా కూర్చున్నాడు జయరాం. ముందే ఓ కుర్చీలో రంగమ్మ కూర్చుని ఉంది. ఇదివరకే అమ్మాయిని చూశావా అడిగింది రంగమ్మ జయరాం వైపు చూసి నవ్వుతూ. నీకన్నా ముందే చూశాను అన్నాడు జయరాం విసుగ్గా. రంగమ్మ వెనక తాను ప్రయాణమై రావడం, తీరా వచ్చాక రంగసాయి వెలిబుచ్చిన అభిప్రాయం అతనికి ఇన్సల్ట్గా ఉంది. రంగసాయి కాఫీ కలిపే ప్రయత్నంలో లోపలికెళ్ళింది. మరి వెళ్దామా అన్నాడు లేచి నిల్చుని జయరాం రంగమ్మ వైపు చూస్తూ. ఆ అమ్మాయితో మాట్లాడతానన్నావు నెమ్మదిగా అడిగింది రంగమ్మ. చాదస్తం, నీ మాటలని అబద్ధాలని కొట్టిపారేసిందిగా నెమ్మదిగా అని. మేం వెళ్తున్నాం అన్నాడు రంగసాయికి వినిపించేలా జయరాం. అరే క్షణం ఆగండి, కాఫీ తీసుకొని అంటూ యువతలకు వచ్చింది రంగసాయి. కూర్చో అబ్బాయి అని లేచి నిల్చున్నదల్లా మళ్ళీ చతికిలబడింది రంగమ్మ. కాఫీ కలిపింది. కానీ ఆమె మనసంతా అందంగా, ఆకర్షణీయంగా, హుందాగా ఉన్న జయరాం వైపు ఆకర్షితమైపోతోంది. తాను ఊహించలేదు కలన్నా ఇలాంటి సంఘటన రానున్నదని. దైవికంగా ఇలాంటి అవకాశం వచ్చింది, తాను వదులుకోకూడదు అనే నిశ్చయానికి వచ్చింది రంగసాయి. కాఫీ కప్పులు వారి ముందుంచుతూ రానే వచ్చారు, కాసేపు మాట్లాడి వెళ్ళండి అని క్షణం తర్వాత నెమ్మదిగా తడబడే గొంతుతో, ఆమె అత్తయ్య గారు చెప్పిందంతా నిజమైతే నేను ఆమెకు చెప్పిన జవాబులు కూడా నిజమే అంది సిగ్గుతో. ఆమె కనురెప్పలు వాలిపోయాయి. కాఫీ సిప్ చేస్తూ మౌనంగా ఉండిపోయాడు జయరాం. ఓసారి అలా దేవాలయానికి వెళ్ళొస్తాను, మాట్లాడుతుండు అని జయరాంతో చెప్పి సమాధానం కోసం నిలవకుండా కారు దగ్గరికి వెళ్ళిపోయింది రంగమ్మ. బిడియంగా భయంగా నిల్చున్న రంగసాయి వైపు చూసి చిన్నగా నవ్వుతూ కూర్చోండి అన్నాడు జయరాం. అతని ఎదర కుర్చీలో కూర్చుంది మౌనంగా. ఆమె ధైర్యాన్ని పుంజుకుంటోంది. అతనేం మాట్లాడతాడో, ఏం ప్రశ్నిస్తాడో ఆమెకు కంగారుగా ఉంది. కొన్ని క్షణాలు ఇద్దరి మధ్య మౌనంగా దొర్లాయి. మా పెద్దమ్మ పాతకాలపు మనిషి, నేను వివాహితుడిని కావాలని, అలా అయితే కానీ మా కుటుంబ మర్యాద సంఘంలో నిలవదని, నాకు గౌరవ స్థానం ఉండదని ఆమె ఆరాటం. ఇంట్లో నాకీమె ఒత్తిడి ఎక్కువైంది అన్నాడు జయరాం స్వగతంలా. ఒక్కసారి అతని వైపు చూసి మళ్ళీ తలవాల్చింది రంగసాయి. నన్ను పెళ్లి చేసుకోవాలనే అమ్మాయికి నేను కొన్ని మాటలు చెప్పాలి అని, ఆమెకు అంగీకారం కానప్పుడు పెళ్లి జరగదు అంటూ రంగసాయి వైపు చూసి, నా మాటలకు సూటిగా జవాబులిస్తారా అడిగాడు జయరాం. అడగండి అంది రంగసాయి డోర్ కర్టెన్ సరిచేసి మళ్ళీ వచ్చి అతని ఎదుట కూర్చుంటూ. మీరేం చదివారు అడిగాడు. BA. మీకు బంధువులు, ఆత్మీయులైన స్నేహితులు ఎవరైనా ఉన్నారా? దూరపు బంధువులు ఎవరైనా ఉన్నారేమో కానీ ఆత్మీయులు ఎవరూ లేరు. అయితే పెళ్లి విషయంలో మీ ఇష్టమే అన్నమాట అంతా. అవును. మళ్ళీ 2 క్షణాల నిశ్శబ్దం. ఆమె వైపు చూస్తున్న అతను అనుకున్నాడు, అందమైన యువతి, పాపం మంచి మనిషిలా కనిపిస్తోంది, ఈమెకు మంచి భర్తే లభ్యం కావాలి అని. నా కాబోయే భార్యకు నా ఆస్తులపై హక్కుండదు అన్నాడు. అతని గొంతు దృఢంగా గంభీరంగా ధ్వనించింది. అవసరం లేదు టక్కున జవాబు చెప్పిందామె. దైవికంగా తాను ఓనాడు కలలు కన్నది భర్తగా అతను ప్రత్యక్షమయ్యాడు ఈరోజు. ఈ అపూర్వ అవకాశం తనకు లభ్యమైంది, వదులుకోకూడదు అనే పట్టుదలతో. అంటే ఈ పెళ్ళి అడిగాడు తను ఆతృతగా. కాదు, మీ ఆస్తులపై హక్కులు, నాపై కూడా. అలాగే ఎటువంటి పని నేను చేసినా అడ్డు తగలకూడదు, జోక్యం పెట్టుకోకూడదు. ప్రామిస్ చేస్తున్నాను అందామె సాహసంగా. ప్రామిస్ చేస్తున్నారా? ఏమని నవ్వాడతను. ఎప్పుడూ మీకు వ్యతిరేకించనని. తర్వాత అంటూ క్షణం ఆగి శూన్యంలోకి చూస్తూ, నేను తాళి కట్టవచ్చు, సంఘంలో ఆమె నా భార్యగా చెలామణి అవ్వచ్చు, అంతవరకే. భార్యాభర్తల సంబంధం ఉండదు. నన్ను మీరు పెళ్లి చేసుకునే పక్షంలో భార్యగా నా నుంచి ఎటువంటి
అని ఆగి ఆమె వైపు చూశాడు. ఆమె బిడియంగా తల వంచి అర్థమైంది, సమ్మతమే అంది వెంటనే. మా పెద్దమ్మ మీకేమైనా చెప్పిందా? నేను చెప్పిందంతా అక్షరాల ముందు జరగబోయేదే. ముందు ఆమె ఏమిటో చెప్పిందో నమ్మొద్దు. నేను చెప్పిందంతా నిజం, మోసపోకండి. ఆమె ఏమీ చెప్పలేదు. మీరు చాలా మంచివారని మాత్రమే చెప్పారు. ప్రతి తల్లి తన బిడ్డలు మంచివారనే చెబుతుంది. ఆమె నాకు తల్లి లాంటిది అన్నాడతను నవ్వుతూ. ఆమె మాట్లాడలేదు. అయితే మీరెందుకు పెళ్లి చేసుకుంటున్నట్లు అడిగాడు తను విసుగ్గా. రక్షణ కోసం. తొణక్కుండా నిదానంగా జవాబు చెప్పిందామె. పెళ్లి కాని యువతికి రక్షణ లేదంటారా సంఘంలో? అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. సంఘం అనకండి. సంఘంలోని కొందరు చీడపురుగుల్లాంటి వారి దృష్టి నాలాంటి దిక్కులేని స్త్రీ పట్ల వారు వ్యవహరించే ధోరణి నమ్మను. ఎందరో పెళ్లి కాని యువతులు ఉద్యోగాలు చేస్తూ జీవిస్తున్నారు మన దేశంలో. సంఘంలో కట్టుబాట్లు సంస్కారం లేకపోతే, యువకుల్లో సభ్యతా సంస్కారం లోపిస్తుంటే, వారు పశువుల్లా ప్రవర్తిస్తే ఎలా మనుగడ సాగించగలరు ఈ స్త్రీలు? చట్టము ధర్మము నిద్రపోయాయా? ఆమె మాట పూర్తి కాకుండా మధ్యలో తల అడ్డంగా ఊపుతూ అన్నాడతను. అందరి సంగతి నాకు తెలియదు. నేను ఈ సమాజంలో ఒంటరిగా జీవించలేనని భయంగా ఉంది. నా ఈ రూపం యవ్వనమే శాపమై నన్ను నాశనం చెయ్యొచ్చు. సాంప్రదాయమైన కుటుంబంలో పవిత్రులైన తల్లిదండ్రుల కడుపున పుట్టాను. నా మూలంగా మా కుటుంబానికి ఎలాంటి కళంకము రానివ్వను. కానీ అని క్షణం మౌనం తర్వాత, మీకు నా రూపం అర్హతలు నచ్చితే తాళి కట్టి మీ భార్యని అనిపించుకోండి, అంతే. మీరు నన్ను పోషించనవసరం లేదు. ఇంకేమీ మీ నుంచి కోరను. మీకు వీలుంటే ఎప్పుడైనా ఓసారి వచ్చి ఆఫీసులో పలకరించి వెళ్ళిపోతూ ఉండండి. అలా సిగ్గు విడిచి చెప్పవలసి వచ్చినందుకు బాధగా గొంతు వణికి కన్నీళ్లు చెంపల మీద నుంచి జారిపోయాయి. ఒక్కసారి ఆమె వైపు జాలిగా చూసి బరువుగా నిట్టూర్చి, సరే బాగుంది. మీ కుటుంబం సాంప్రదాయం గురించి మా పెద్దమ్మ చెప్పింది. ఆమె మాటలు నేను పూర్తిగా నమ్మాను కనుకే ఇక్కడికి వచ్చాను. సరే బాగుంది. మీకు కావాల్సింది కేవలం రక్షణ. నాకు కావాల్సింది వివాహితుణ్ణి అనే గౌరవం. నా భార్య మూలంగా మా కుటుంబ గౌరవానికి ఎటువంటి అప్రతిష్ట వచ్చినా నేను సహించలేను అని ఆగి ఆమె వైపు చూశాడు. నేను సంఘంలో గౌరవ మర్యాదలు కావాల్సిన దానినే. నన్ను ఎవరన్నా వేలెత్తి చూపించేలా ప్రవర్తించే దానిని కానులేండి. మరోలా అపార్థం చేసుకోకండి రంగసాయి గారు. అపార్థం చేసుకోవడానికి ఏముంది? మీ ఉద్దేశాలు చెప్పారు. అయితే నన్ను వివాహం చేసుకోవడానికి పూర్తిగా సమ్మతిస్తున్నారన్నమాట అన్నాడు చురుగ్గా. అతనికి చిరాగ్గా కోపంగా ఉంది. అతను పెళ్లి తప్పించుకోవాలని వేసిన ప్లాను ఫెయిల్ అయిపోయింది. ఎలా విదిలించినా కాళ్లకు చుట్టుకుంటూ తీగలా వచ్చాయి రంగసాయి జవాబులు. అవును, మీకు ఇచ్చిన మాట తప్పుతాను అనే అనుమానం ఉంటే అవన్నీ అంటే మీ అభిప్రాయాలు రాసుకోండి. దిగువన సంతకం చేస్తాను. నవ్వబోయింది. తొందరగా నిర్ణయానికి వస్తే జీవితాంతం విచారించాల్సి ఉంటుందేమో ఆలోచించండి. నన్ను పెళ్లి చేసుకుని మీరు అనుభవించేది ఏమీ ఉండదు. పైగా మీకు ఇప్పుడున్న స్వేచ్ఛ వదులుకోవడమే. ఆ స్వేచ్ఛ వదిలిపోతుందనే తృప్తి చాలు. ఇంకేమీ అవసరం లేదు. ఏ అనుభవాలు కోరుకోవడం లేదు నేను. తర్వాత కోరుకున్నా లభ్యం కావు. అస్సలు కోరుకోను. అతను కణతలు బలంగా రుద్దుకొని 2 క్షణాలు కళ్ళు మూసుకున్నాడు. మీరు నాకు నచ్చలేదు అని ఇప్పుడు ఈ అమ్మాయిని తప్పించుకోవచ్చు. మళ్ళీ పెద్దమ్మ పెళ్లి ప్రయత్నాలు కొనసాగించక మానదు. ఈమెని అంగీకరిస్తే బాగుంటుందేమో అనిపించకపోలేదు అతనికి. అయినా తన ఉద్దేశాలు ఇంకా విపులంగా చెప్పాలనే నిశ్చయంతో నాకో నియమం ఉంది. అది ఏ పరిస్థితిలోనూ ఉల్లంఘించను. అదేమిటంటే ఒక్క స్త్రీతోనే జీవితం పంచుకోవాలని. ఆమె నా జీవితంలో 4 ఏళ్ల క్రితమే స్థిరపడింది. అయితే ఆమెను చట్టసమ్మతంగా భార్యను చేసుకోవడానికి ఈ దిక్కుమాలిన సాంప్రదాయాలు వంశ గౌరవాలు నన్ను శాసించాయి వద్దని. కానీ శారీరకంగా మానసికంగా ఆమె నా భార్య. మీరెవరు? క్షణం మౌనం తర్వాత నిశ్చలంగా శూన్యంలోకి చూస్తూ, సంఘం దృష్టిలో మీ భార్యనైతే చాలు అందామె మౌనంగా నెమ్మదిగా. ఆ గొంతులో కొట్టొచ్చినట్టు ధ్వనించింది నైరాస్యం. కొన్ని క్షణాలు మౌనం రాజ్యమేలింది. మీరీ పెళ్లికి అంగీకరించకుండా ఉంటే చాలా సంతోషిస్తాను అన్నాడతను. ఏమో, నా మనసు అంగీకరించమంటోంది. నేను నా రూపం మీకు ఇష్టమైతే. ఆమె తడబాటుకి సుతారంగా నవ్వాడతను. ఆమె కూడా నవ్వేసింది. ఎందుకు నవ్వుతున్నారు? కవ్వించాడతను. మీ కాబోయే భార్యకు మీకు ఎటువంటి సంబంధము ఉండదన్నప్పుడు ఇష్టాయిష్టాల ప్రసక్తి ఏమిటి? అందుకని నా మాటకు నాకే నవ్వొచ్చింది. ఎందుకైనా ముందు జాగ్రత్త కోసం ఈ కాగితం మీద సంతకం చేయండి.
అతను అంతకుముందే రాసి జేబులో పెట్టి తెచ్చుకున్న కాగితం బయటికి తీశాడు. ఏమిటి తన ఉద్దేశం? తనెందుకు ఈ షరతులకి అంగీకారం వెలిబుచ్చింది? అతను తనకేమీ కాకుండా వెళ్ళిపోతాడేమో అనే భయం మనసుని ఆవరించగానే ఆ కాగితం అందుకుని సంతకం చేసింది రంగసాయి. ఎంత సాహసం! మరొక్కసారి ఆలోచించండి. ఈ కాగితం చింపేసి వెళ్ళిపోతాను. ఏమీ చదవకుండా సంతకం చేశారు. నా మీద అంత నమ్మకమా? అన్నాడతను. వివాహ బంధం మీద నమ్మకముంది. నా జీవితం మీ జీవితంతో ముడిపడబోతుంటే ఈ కాగితానికి నా సంతకానికి అంటూ ఆగిపోయింది. ఆమె ఉద్దేశం వీటికి ప్రాధాన్యత లేదని. కానీ అతను వీటికి ప్రాధాన్యత ఇస్తున్నప్పుడు తానెందుకు కాదనాలి? కాగితానికి సంతకానికి విలువ ఇవ్వనంటారా? ప్రాధాన్యత లేదంటారా అయితే? అడిగాడతను. కాదు. మరి మీరేమన్నా పెళ్లికి ముందు నన్ను ప్రశ్నించి తెలుసుకోవాలనుకుంటే అడగండి. తల అడ్డంగా ఊపిందామే. సిగ్గు, బిడియం, సందేహం, అనుమానం ఇప్పుడు ఉండకూడదు. అతని గొంతు దృఢంగా ధ్వనించింది. నేను మామూలుగా ఉద్యోగం చేసుకుంటూ ఉంటాను. మీ దగ్గర నుంచి నాకు కావాల్సింది మాంగల్యం మాత్రమే. అతను గలగలా నవ్వి అదెలా వీలవుతుంది అన్నాడు. ఏమిటి? కలవరపాటుగా ప్రశ్నించిందామె. నా భార్యగా నా ఇంట్లో ఉండాల్సిందే కానీ ఉద్యోగం చేయడం నాకు ఇష్టం కాదు. నా భార్యగా నా గౌరవ మర్యాదలకు భంగం రాకుండా హుందాగా మెసలాలి అందరి దగ్గర. సంఘంలో నా భార్యగా నిలబడగలగాలి. మౌనంగా తలవాల్చింది. కొన్ని క్షణాల తర్వాత ఏమంటారు? ఇంతసేపు విలువలేని సంభాషణ కొనసాగించామంటారా? మీకు సమ్మతం కాదా? ఈ కాగితం చించి పారేయనా? వద్దు. సరే, మీ ఇష్టం నిశ్చలంగా ధ్వనించిందామె గొంతు. నా ఈ రూపం, సూటు, డాక్టర్ గిరి ఇవన్నీ చూసి మోసపోతున్నారు. ఈ డాక్టర్ మీకు అందని చందమామ. నాకు కావాల్సినంత డబ్బుంది. ఇంకా ఆర్జిస్తున్నాను. నా పరివారంతో పాటు నా ఇంట్లో ఉంటూ తింటారు అంతే. ఏమో అనబోతూ తలెత్తింది రంగసాయి. సార్ అన్న పిలుపు విని గుమ్మం వైపు నడిచింది. కొబ్బరి చెక్క, పూలు, పళ్ళు పట్టుకుని డ్రైవర్ నిల్చుని ఉన్నాడు అవతల. అతని వెనకే నిల్చున్న రంగమ్మ రంగసాయి వైపు ఒక్కసారి ఆతృతగా చూసి, సీనయ్య, బాబుకి ఈ ప్రసాదం అంది. రండి లోపలికి అంది రంగసాయి కర్టెన్ తొలగించి. సిరైనవాడు సీనయ్య మీ తండ్రి నాటి నుంచి మరి కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. భార్య, పిల్లలు, మనవలు, తామరతంపర్లా ఉంది అతని సంసారం. పార్వతీదేవికి నీ పేర కుంకుమ పూజ చేయించాను. ప్రసాదం తీసుకో అంది గబగబా రంగమ్మ. గలగల నవ్వి ప్రసాదం తీసుకోవడానికి సీనయ్య హిస్టరీ ఎందుకు పెద్దమ్మా అన్నాడు జయరాం. అన్నింటికీ చాదస్తమని నవ్వకు. అతని చెయ్యి మంచిది అంది రంగమ్మ. సరే, ఇలా ఈ సీనయ్య అని కొబ్బరి చెక్క, అందులో ఉంచిన 2 అరటిపళ్ళు, 2 చామంతి పూలు, చిన్న కుంకుమ పొట్లం తన చేతిలోకి తీసుకొని, ఇవి నేనేం చేసుకోను, ఆడపిల్లనా అని నవ్వి, రంగసాయి గారు ఇవి తీసుకోండి అన్నాడు జయరాం. ఆమె దోసిలి పట్టింది. అతను ఆమె చేతుల్లో అవన్నీ ఉంచాడు. గోడ గడియారం టంగ్ టంగుమని 6 సార్లు మోగింది. సంతోషంగా నవ్వి ఎందుకో కళ్ళు మూసుకొని నమస్కరించింది రంగమ్మ. కుంకుమ నుదుట దిద్దుకొని, పూలు కన్నులు కద్దుకొని, తల్లో ముడుచుకొని, అరటిపళ్ళు ఒలిచి తలొక ముక్క ఇచ్చింది రంగసాయి. అరటిపండు ముక్క కళ్ళ కద్దుకొని నోట్లో పెట్టుకొని కర్చీఫ్తో చేతులు తుడుచుకుంటూ వచ్చేస్తాం. కారు దగ్గరుండు సీనయ్య అన్నాడు జయరాం. అతను వెళ్ళిపోయాడు. మీ అడ్రస్ ఇస్తారా అడిగాడు నవ్వుతూ జయరాం. ఆమె ఓ కాగితం తీసి రాసిచ్చింది. ఆ కాగితం జేబులో పెట్టుకుంటూ లెటర్ రాస్తాను, వస్తాం మరి, పద పెద్దమ్మా అన్నాడు జయరాం. వెళ్ళిపోతున్న అంబాసిడర్ కారు వైపు చూస్తున్న రంగసాయి కనులు చెమ్మగిల్లాయి. ఇరుగు పొరుగుల ప్రశ్నలకి ఎలా జవాబివ్వాలి? నాకు పెళ్లి కాబోతోందని ఆ అందమైన యువకుడు నా కాబోయే భర్త అనినా? ఆ భావం రాగానే సిగ్గుతో ఆమె కనురెప్పలు బరువుగా వాలిపోయాయి. కథ కొనసాగుతుంది.